అద్దంకి నియోజకవర్గం పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది అక్కడి ఫ్యాక్షన్ అనమాట. అలాంటి ఫ్యాక్షన్ నియోజకవర్గమైన అద్దంకి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ బరిలో నిలిపింది పానం హనుమిరెడ్డి గారిని. పానం హనుమిరెడ్డి గారు ఇప్పుడు ఒక టైగర్లా రాబోతున్నారు. ఆయన నమస్తే సార్. బాగున్నారా? వెల్కమ్ వెల్కమ్. పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటే మీరు ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గంగా పేరొందిన అద్దంకి నియోజకవర్గంలో ఎలా రాణించబోతున్నారు? నా కెపాసిటీ ఏందో రాష్ట్ర ప్రజలకు కానీ మీకున్న రాజకీయ అనుభవం ఏంటి? నాకున్న అనుభవం మంచిది. మీకు అనుకూలించే అంశాలు ఈ రోజు అద్దంకిలో మీకు అనుకూలించే అంశాలు ఒక 3 అంశాలు చెప్పండి. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ గారిని కాదు అని ప్రజలు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు ఓటేయకూడదు చెప్పండి. డబ్బులు పంచి గెలుస్తారా? మంచి మాటలు చెప్పి గెలుస్తారా? ప్రజల్ని అభివృద్ధి ఇలా చేస్తానేనని చెప్పి మెప్పించి గెలుస్తారా? కృష్ణ చైతన్య గారు గ్రావెల్ విషయంలో అయితేనేమి, ఇసుక విషయంలో, గ్రానైటు, ఇంకా తదితర అంశాలతో తల పెట్టేసి దానివల్ల పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది అంటున్నారట. నన్ను ఇంటర్వ్యూ చేసేదానికి మీరు గొడవలు పెట్టడానికి వచ్చినట్లు మరి లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్ల బిల్లులు మీరు ఆపించారు అంటున్నారు. చైతన్య గారు రాజశేఖర రెడ్డి గారితో మీకు అనుబంధం ఎలా ఏర్పడిందండి? అసలు పులివెందుల్లో నేను మైనింగ్ డిప్లొమా చేశాను. అక్కడి నుంచే రాజశేఖర రెడ్డి గారు హనుమిరెడ్డి గారు అద్దంకి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజాసేవ చేయడానికి వచ్చాను తప్ప గొట్టిపాటిని తట్టుకోవడానికి, గొట్టిపాటికి గట్టి పోటీని ఇవ్వడానికి మీ కటౌట్ సరిపోతుందా? కటౌట్లు కాదు కావాల్సింది, ఇక్కడ కంటెంట్ కావాలి. కంటెంట్ ఉన్నోడికి కటౌట్తో పని లేదు. తగ్గేదిలే.